పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో పెద్ద ఎత్తున మరి 3 రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. దానికి పోరాటం చేస్తున్నటువంటి అడ్వకేట్ సుబ్బు గారు నాతో పాటు ఉన్నారు. అన్న, అసలు ఏంటి ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ మంగ్లీ పేరు ఎందుకు వచ్చింది? అయితే ఇక్కడ మంగ్లీ పేరు ఏదైతే మంగ్లీ ఉన్నారో వాళ్ళ తమ్ముడు, ప్రత్యక్షంగా వాళ్ళ తమ్ముడు, పరోక్షంగా మంగ్లీ, వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, ఇంకా మంగ్లీ గారు కొంతమంది పేర్లు చెప్పారు. వాళ్ళందరూ అసలు ఎందుకు అడ్వకేట్ సుబ్బు వస్తుండవు మీ పేర్లలోకి? ఏంటే మీరు అంటే భయపెట్టే చర్యలు చేస్తున్నారా? భయపెడితే అడ్వకేట్లు భయపడతారా? ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి వాళ్ళు అడ్వకేట్లు. మేము నడుం కట్టి పోరాటం చేశాం. ఈరోజు తెలంగాణ అని చెప్పి మంగ్లీ తిరుగుతున్న ఈ తెలంగాణ మా చెమటాలలో నుంచి వచ్చినటువంటి కష్టార్జితం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క బలిదానం మీద నిలబెట్టింది. సో అలాంటిది మేము ఎప్పుడూ కూడా తప్పు చేయం. మమ్మల్ని తప్పుడుగా చిత్రీకరిస్తే ఊరుకోము. మీరు నేమ్ కోసం, ఫేమ్ కోసం ట్రై చేస్తున్నారు. ఏమండి, అడ్వకేట్ సుబ్బు ఈరోజు వచ్చినవాడు కాదు. అడ్వకేట్ సుబ్బు గత 8 సంవత్సరాలుగా ప్రజల పక్షాన వాదిస్తున్నటువంటి వ్యక్తి. నా మీద ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి, నా మీద ఎన్నో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, నా మీద ఎన్నో వీడియోస్ ఉన్నాయి, నా మీద ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి. నేను ఎన్నో సేవ చేశా. ఇదే కోర్టులో బాధితుల తరపున రూపాయి కూడా తీసుకోకుండా వాదించా. ఎంతోమంది నాకు పేదల లాయర్ అని పేరుందండి. నేను ఎంతో గొప్పగా నా కెరీర్ని బిల్డ్ చేసుకున్నా. ఈరోజు మంగ్లీ గారు నన్ను అడ్వకేట్ సుబ్బు గారు 10 లక్షలు డిమాండ్ చేశారని, నన్ను వేధించారని, నన్ను తిట్టారు, కొట్టారు, ఏవేవో చెప్తుంది. మరి వాటికి ఒక్క ఆధారం చూపించట్లేదు. మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది, నేను చూపిస్తున్నా. మరి మంగ్లీ గారికి నేను ఫోన్ చేసినట్టు మరి ఆవిడ ఎందుకని చూపించట్లేదు? ఇది మంగ్లీ గారు చేసినటువంటి ఈ ఫోన్స్ చూడండి. వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, ఏంటి మీ బాధ? ఇలా ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసినటువంటి మంగ్లీ మరి నా మీద చేస్తున్న ఆరోపణ ఒక్కటని ఎందుకు ప్రూవ్ చేయలేకపోతుంది? నిరూపించమనండి. ఆవిడ నార్సింగిలో కేసు పెట్టారు. ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా హరికృష్ణారెడ్డి సిఐ గారికి ఇవ్వలేదు. ఏంటి ఏంటంటే తప్పుదోవ పట్టించాలి. ఇక్కడ ఏంటంటే కేసులు పెడితే, కౌంటర్ కేసులు పెడితే కేసు వీగిపోద్ది. ఖచ్చితంగా వీగిపోదు. అసలు ఎంత దీంట్లో స్కామ్ జరిగింది? ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది? ఖచ్చితంగా దీంట్లో దాదాపుగా 100 మంది ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం అంటే 10ల సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళు దాదాపుగా 9.5 నుంచి 10 కోట్ల వరకు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మంగ్లీ గారు నాతో మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు కూడా నేను ఆవిడకి ఇదే చెప్పా, నా బాధితుల వరకు ఇవ్వండి చాలు, మా బాధితుల వరకు ఇచ్చేసినా చాలు, వాళ్ళు ఎక్కడికి అంటే వాళ్ళ వరకు మీరు సెటిల్ చేసినా చాలు అని నేను చెప్పడం జరిగింది. కానీ ఆవిడ దానికి ఒప్పుకోలేదు. అలా అయితే మరి నిందితుల మీద కేసులు పెట్టండి, బాధితుల తరపున పోరాటం చేయండి అంటే కూడా దాన్ని ఒప్పుకోలేదు. నాకు డబ్బులు ఇస్తానంది, వాళ్ళ తమ్ముడు పేరు ఆవిడ పేరు తీసేయమంది, మీటింగ్లో కూడా కఠినంగా వ్యవహరించింది, ఇవన్నీ చేసింది. నేను ఇవన్నీ నిరూపించా, కేసులు పెట్టా, ఎఫ్ఐఆర్లు చేయించా. మరి అలాంటప్పుడు ఆవిడ మరి నా మీద చేస్తున్న ఆరోపణకి ఒక్క ఆధారం కూడా ఎందుకు చూపించలేకపోతుంది? ఎందుకంటే ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. అడ్వకేట్ సుబ్బు మీద ఆన్ బిహాఫ్ ఆఫ్ నేను ఎప్పుడు ఆమెను దూషించలా, ఎప్పుడు ఆమెను విమర్శించలా, వ్యక్తిగత దూషణలకు నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలా. ఆమె ఏమంటుందంటే డైరెక్ట్గా ఇక్కడ నా పేరు లేదు, నా అకౌంట్లో రూపాయి కూడా పర్లేదు, నా పేరును ఎవరో కొంతమంది యూజ్ చేసుకున్నారని చెప్తుంది. ఎవరో యూజ్ చేసుకున్న వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? చాలామంది పేర్లు చెప్పాము మేము. ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళే వాళ్ళందరి పేర్ల మీద కేసు పెడతారా? మరి మీ పేరు చెప్పి యూజ్ చేసుకున్నారన్నారు. మీ పేరు చెప్పి యూజ్ చేసుకుంటే మీరేం చేస్తున్నారు? ఈరోజు ఎక్కడో తప్పు జరిగితే, ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే ఇండియాలో తెలుస్తుంది ఎక్కడ బాంబు వేశారు, ఎక్కడ ఎంత నష్టం జరిగింది, ఎక్కడ ఎంత ప్రాణ నష్టం జరిగింది. మరి మీ ఇంట్లో ఏం జరుగుతుంది? బాధితులు మీ పేరు మీద ఎవరు బిజినెస్ చేస్తున్నారో మీకు తెలీదా? అంత స్పృహ లేకుండా ఉన్నారా? మీకు బాధ్యత లేదా? మీరు సెలబ్రిటీ హోదాను అనుభవిస్తూ ఎంతో అహంకారపూరితమైన ధోరణిలో ఉన్నారు. మీరు బాధితుల పక్షాన్ని నిలబడుతున్నా అంటున్నారు. ఎందుకని మరి మీరు బాధితుల పక్షాన్ని రావడం లేదు? ఎందుకని ఈరోజు రేపొద్దున రిట్ పిటిషన్ ఫైల్ ఉంది, ఓపెన్ ఛాలెంజ్ వచ్చి బాధితుల తరపున మంగ్లీ గారిని పోరాటం చేయమన్నారు కదా. నేను కూడా బాధితుల పక్షాన ఉంటాను. ఏంటండి బాధితుల పక్షాన్ని ఉంటే మాట్లాడండి. ఎప్పుడు రమ్మంటారు సార్? రేపు రమ్మానండి. రేపు 10:30కే 12వ నెంబర్ కోర్టులో జస్టిస్ వేణుగోపాల్ సార్ కోర్టులో కేసు హీరింగ్ ఉంది. రమ్మానండి. బాధితుల తరపున నిలబడమనండి. ఇంట్లో చెప్పి బాధితుల తరపున నేను ఉంటాను ఇంట్లో కూర్చుంటే కాదు. బాధితులకు ఇంట్లో ఉంటే న్యాయం జరగదు. రోడ్డు మీదకి రండి, మాతో పాటు పోరాటం చేయండి, బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు మీరు చేయండి. అదేవిధంగా ఎంతమంది అయితే దీంట్లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు, ఎంతమంది అయితే డబ్బులు వసూలు చేశారు, ఎంతమంది అయితే మేము పేర్లు చెప్తున్నాం, వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయించారు. ఎట్లా కన్ఫర్మ్ చేయగలుగుతున్నారు మంగ్లీ నిజంగానే దీంట్లో ఇన్వాల్వ్డ్ అయ్యి ఉంది? కదా, ఆమె పేరు చెప్పారు కదా. నేను కన్ఫర్మ్ చేస్తలేదు ఏది.
నా క్లయింట్లు ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్నే నేను మీడియాకి చెప్తున్నా. నేను కన్ఫర్మ్ ఎందుకు చేస్తా? కన్ఫర్మ్ వాళ్ళు చేశారు, వాళ్ళు వాళ్ళు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించారు, ట్రాన్సాక్షన్స్ చూపించారు, పేర్లు కూడా వాడుకుంటారు. అంటుందిగా నాతో ఎంతో మంది సెలబ్రిటీస్ నేను సెలబ్రిటీ కాబట్టి ఫోటోలు దిగుతుంటారు, నేనేదో ఫోటో దిగొచ్చు, అదే సామాజిక వర్గం అదే కాబట్టి ఆ నెపంతో ఫోటో దిగొచ్చు తప్ప వేరే ఇంట్లో అంటే నేనేమంటానంటే తెల్లవారుజామున వెళ్ళేంత స్నేహితులు ఉంటారా, అభిమానులు ఉంటారా, చెల్లినిచ్చేంత అభిమానులు స్నేహితులు ఉంటారా? అంటే ఇక్కడ ఏంటంటే మీడియాని పక్కదోవ పట్టించాలని విమెన్ కార్డు యూజ్ చేసి ఇవన్నీ ఆరోపణలు చేస్తుంది. ఆధారం ఒక్కటి చూపించమనండి, తను దీంట్లో లేదు అంటానికి ఆధారాలు చూపించమనండి, అంతే. థ్యాంక్ యూ. మీ పైన మొన్న జరిగినటువంటి పంజాగుట్టలో జరిగినటువంటి సీను అసలు ఏంటి? అసలు తెలంగాణలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. అవును, ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ ఉందో నిజంగా సిగ్గుపడాల్సిన రోజు అది. ఒక న్యాయవాదిని ప్రెజరైజ్ చేస్తూ టెర్రరైజ్ చేస్తూ అంతా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్గా వాళ్ళంతా చుట్టుముట్టి నన్ను భయంకరమైనటువంటి పరిస్థితులు బెదిరిస్తూ భయపెడుతూ ఊదుతావా చస్తావా, డూ ఆర్ డై, నువ్వు చేస్తావా లేక చస్తావా అన్నట్టుగా సిఐ పనితీరు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పనితీరు, మిగతా కానిస్టేబుల్ పనితీరు మీరంతా చూశారు. నేను ఒక్కడనే పోరాటం చేసుకుంటూ వచ్చా, మీరందరూ ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఒక సెలబ్రిటీ కోసం ఆవిడని కాపాడడం కోసం నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను అంటే దారుణంగా నన్ను అంటే నా వృత్తికే అన్యాయం జరిగే విధంగా ప్రవర్తించిన వాళ్ళందరినీ కూడా కోర్టు పరంగా ఎదుర్కొంటారు. రేపు ఖచ్చితంగా అంటే మనం ఏదో తినబోతూ రుచెందుకు, రేపు వచ్చినప్పుడు దీని గురించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో ఇది ప్రస్తుతం అడ్వకేట్ సుబ్బు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ దాదాపు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. పెద్ద ఎత్తున 150 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా ఇక్కడ మరి స్కామ్ జరిగింది అనేది చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఆమెకి ఇన్వాల్వ్మెంట్ లేకపోతుంటే ఒక్కొక్కటిగా వీడియో బయటికి ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆమె పేరును కనుక యూజ్ చేసుకొని వేరే వాళ్ళు ఈ స్కామ్ చేసి ఉంటే ఆమె ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. చూడాలి ఏం జరుగుద్ది ఏంటి అనేది కూడా మరి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మొత్తం కూడా ఒకవైపు హీట్ ఎక్కుతున్న పరిస్థితి కనబడుతోంది ఈ కేసులో. మరి నిజాలు ఏంటి అనేది కూడా మరి కోర్టులో తెలియాల్సి ఉంటుంది. కాబట్టి మరి కోర్టు ఏం చెప్పబోతుంది, నిజంగా బాధితులు అలాగే ఇటు ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మరి కోర్టు ఏం చెప్పబోతుంది, ఎలాంటి ఈ స్కామ్కి సంబంధించి ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి. సో ఇప్పటికే మరి మంగ్లీ అటు సిపి సజ్జనార్ను కలవడం జరిగింది, అలాగే డీజీపీని కలవడం జరిగింది, దాంతోపాటు అడ్వకేట్స్ కూడా మరి డీజీపీని కూడా కలవడం జరిగింది. సో ఇట్లా నానా రకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిజంగా ఏం జరగబోతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోను అటు కర్ణాటకలోను కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఏం చెప్తారన్న దీనిపైన? నాకు గత 10 సంవత్సరాలుగా అడ్వకేట్ సుబ్బారావు గారు తెలుసు, మంచి మిత్రుడు. అతని గురించి నాకు బాగా తెలుసు. అతను ఏమాత్రం కమర్షియల్ మైండెడ్ కాదు, అతను ప్యూర్గా సోషల్ యాక్టివిస్ట్. ఈ కేసులో మంగ్లీ కేసులో అతను బాధితుల తరపున న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అతన్ని చాలా తీవ్రంగా అవమానించారు, తాగి వచ్చారని చెప్పి అవమానించి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ విధానం ఏదైతే ఉందో పోలీస్ విధానం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం అడ్వకేట్లం కలిసి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫ్యూచర్లో ఇంకా మున్ముందు ఒకవేళ ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేసి నిజాలు తెలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అలా జరగని మేము అన్ని బార్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ వైడ్ మొత్తం అన్ని బార్ అసోసియేషన్స్ అడ్వకేట్లను కలిసి మేమందరం తీవ్రంగా ఖండిస్తాం. ఈ కేసులో బాధితులకు న్యాయం జరగాలి. అలాగే అడ్వకేట్ సుబ్బారావు గారికి కూడా లైఫ్ థ్రెట్స్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆయన తరపున మేము అందరం అండగా ఉంటున్నాం. మేమందరం అడ్వకేట్స్ అందరం అసోసియేషన్స్ అందరం అండగా ఉంటున్నాం. అక్కడ బాధితులకు న్యాయం జరగాలి అని మేము మా ఒపీనియన్. సో ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి. సో మరి రేపు ఏం జరగబోతుంది, హైకోర్టు ఎలాంటి డిస్కషన్ చేయబోతుంది, డిసిషన్ తీసుకోబోతుంది అనేది ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.